మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు నుండి దొంతి లక్ష్మీ ముత్యంగౌడ్, 15వ వార్డు నుండి దొంతి నరేష్ గౌడ్లు కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ రెండు వార్డులు గెలిచి ఎమ్మెల్యే రోహిత్ రావుకు బహుమతిగా ఇస్తామని దొంతి నరేష్ గౌడ్ అన్నారు. ప్రజల ఆశీస్సులతో ఈ రెండు వార్డులలో కూడా మేము అత్యధిక మేయర్తో విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజలందరి ఆశీర్వాదంతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారు మన మెదక్ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు తీసుకొచ్చారు. రోడ్డు రవాణా మరియు ప్రజలకి పేద ప్రజలకి విద్య వైద్య సదుపాయాలను అందించారు. అదేవిధంగా మహిళల భద్రత మరియు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. అదేవిధంగా మన యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉపాధిని కల్పించారు. మన మెదక్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. అదేవిధంగా మేము 10వ వార్డు నర్సికేడు కూడా అభివృద్ధి పథకాలను తీసుకొస్తామని, మా వార్డు కోసం ఎంతో కృషి చేస్తామని, ఉన్న సమస్యలన్నీ తీర్చుతామని ప్రజాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, సమస్య ప్రజానికి, పెద్దలందరికీ, నా అన్నదమ్ములకు, అభిచరులకు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. చేసిన వ్యక్తికి కనీసం మాకు పిలవకుండా మమ్మల్ని సంప్రదింపు చేయకుండా, ఫోన్ చేయకుండా నువ్వు హార్ట్ఫుల్గా చేయమని ఫోన్లో చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే మేము కోరుకుంటా అనుకుంటామా? నీకన్నా తీసి మార్కాలం నిన్ను ఎట్లా గెలుస్తావు ఎమ్మెల్యే చూస్తాం బిడ్డ. ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. మా అమ్మగారు దొంతి లక్ష్మీ ముత్యంగౌడ్ గతంలో 2 పర్యాయాలు అక్కడ కౌన్సిల్గా ప్రజలు ఆశీర్వదించారు. మరోమారు ఈసారి 14వ వార్డు నుంచి అమ్మగారిని ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. అలాగే 15వ వార్డులో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో అందరి సహకారంతో ఈ రెండు వార్డులలో కూడా మేము అత్యధిక మేయర్తో విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. ఎంతో 15 సెకండ్లు వచ్చింది.